నారా లోకేష్ గారి యోగాలం పాదయాత్ర నుంచి చాలా షార్ప్ గా ఒక యువజన నాయకుడిగా చాలా మంది ప్రజలకి కష్టాలు దానికి ఉదాహరణగా వారికి ఇచ్చిన మెగా డిఎస్సీ గానీ, లేకపోతే పేరెంట్స్ తో మీటింగ్ గానీ, స్కూల్లో మధ్యాహ్న అన్నం పథకాల్లో గానీ, లేకపోతే పుస్తకాల మీద నాయకుల ఫోటోలు తీసేసి విద్యా వ్యవస్థలో ఒక మార్పు తీసుకొచ్చారు. విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా గూగులే గానీ, కాటన్ వ్యాలీయే గానీ నంబర్ ఆఫ్ కంపెనీలు తీసుకొచ్చి దానికి ప్రజలకి లేకపోతే మాలాంటి యువతకి ఒక మార్గదర్శనం చూపించారు. వారి పనితీరు 100% కూడా 100% బాగుందండి. ఇప్పుడు లోకేష్ గారు ప్రజా దర్బారు పెట్టి ప్రజల సమస్యల్ని 1-2 రోజుల్లో క్లియర్ చేయడం గానీ, ఎక్స్ ద్వారా వచ్చే పోస్టులు కూడా రిప్లై ఇచ్చి ప్రజల సమస్యలు చాలా తీర్చడమే గానీ, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇంతవరకు వాట్సాప్ గవర్నెన్స్ లేనప్పుడు మనకి ఏదైనా సర్టిఫికేట్ కావాలన్నా ఏదైనా కావాలన్నా మున్సిపల్ ఆఫీసర్ కూర్చొని ఒక రోజంతా పనిమానుకొని వచ్చేది. ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఒక మెసేజ్ పెడితే మనకు కావాల్సిన సర్టిఫికేట్ మొత్తం మన దగ్గర. వాట్సాప్ గవర్నెన్స్ అనేది చాలా విధాలుగా ప్రభుత్వ ప్రజలకి చాలాగా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఎవరైనా చనిపోతే సర్టిఫికేట్ ఎక్కడ తెచ్చుకోవాలి తెలిసేది కాదు మాకు. ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ ఒక మెసేజ్ పెడితే మాకు అయిపోతుంది. వారి కంపెనీలు తీసుకొచ్చిన గూగులే గానీ, కాటన్ వ్యాలీయే గానీ అదొక రకం. విద్యా వ్యవస్థకు వచ్చేటప్పటికి మధ్యాహ్నం భోజనం పథకం డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం, అన్నం ఇప్పుడు పుస్తకాల మీద కొంతమంది వారి ఫోటోలు వేసుకొని పిల్లల విద్యా వ్యవస్థ నాశనం చేశారు. దాని బుక్స్ మీద ఎటువంటి నాయకుల ఫోటోలు లేకుండా పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేపించి పేరెంట్స్ పిల్లల చేత ఒక మాక్ అసెంబ్లీ నిర్వహించాలనే ఆలోచన గానీ, రేపు రాబోయే తరానికి ఒక గుడ్ మెసేజ్ ఇచ్చినట్టు మాకు అనిపిస్తుంది సార్. పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని ఇంకా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని, యువత కోసం ఇంకా బెటర్ గా ఆలోచించాలని మా ప్రజలందరి తరపున కోరుకుంటున్నాం.